విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వినడానికి కొత్తగా ఉన్న విషయం చాలానే ఉంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి. దాంతో ఇండియన్ ఆర్మీ ఒక కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతల నుంచి వచ్చే ఎలాంటి శత్రువునైనా సరే ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అసలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఎవరు? వాళ్ళకెందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు? భారత శత్రువులు ఎవరైనా సరే మన బార్డర్ దాటాలంటే ఇకపై 1-2 సార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతల నుంచి వచ్చే ఏ శత్రువునైనా సరే ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇందుకోసం భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయి. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు బార్డర్ దగ్గరలో ఉన్న గ్రామాలకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్, డోడా, రాజౌర్, పూంచ్ లాంటి జిల్లాల్లో భద్రతా దృష్ట్యా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కు పోలీసులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా కిష్ట్వార్, దోడా, ఉదయ్పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పూర్తిగా పెరిగిపోయింది. గత నెలలో కిష్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని సరిహద్దుల దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి పోలీసులు, సైన్యమే ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ ఆపరేషన్లలో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటివ్ ఆయుధాలతో సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల సమయంలో రక్షణాత్మకంగా ఉండడంతో పాటు వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా వాళ్ళకి చెబుతున్నారు. బార్డర్ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడం పైన శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్నెస్ ట్రైనింగ్లను ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతుండగా కొన్నిసార్లు డ్రోన్ టెక్నాలజీ, రాత్రిపూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్లపైన కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి ట్రైనింగ్ సెషన్స్ని నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయి. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడం పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, సైన్యం, పోలీసులతో సమన్వయంతో ఈ విలేజ్ గార్డ్స్ పనిచేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అక్కడి అధికారులు ఆశిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్ని వేగవంతం చేశాయి. కిష్టార్లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్తో పాటు స్థానికులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తూ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ చేతికి తుపాకులు ఇస్తున్నారు. శత్రువు కనిపిస్తే కాల్చి పారేసేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫుల్ ఫిట్నెస్తో ఉండి సరిహద్దు గ్రామాల రక్షణ బాధ్యతల్ని వాళ్ళకు అప్పచెప్తున్నారు. ఇదంతా మనకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్న 2 ఏళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు బార్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలో పూర్తి స్థాయిలో వారిని అలర్ట్ చేసింది. దాంతో తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు విలేజ్ గార్డ్స్కి ట్రైనింగ్ని ముమ్మరం చేశారు. పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాది దాడి జరగక ముందే కిష్టార్, దోడా, పహల్గామ్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ దాడులు సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా లోటును ఎత్తి చూపాయి. దాంతో
విలేజ్ డిఫెన్స్ గార్డ్ సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ తప్పనిసరైంది. ముఖ్యంగా కిష్ట్వార్, దోడా లాంటి కొండ ప్రాంతాల్లో పోలీసు సైనిక బలగాలు నిరంతరం గస్తీగా తిరగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. అందువల్ల స్థానిక గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులే తమ గ్రామాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విలేజ్ గార్డ్స్ ఉగ్రవాదుల దాడులను అడ్డుకోవడంతో పాటు స్థానిక సమాచారాన్ని సేకరించి అధికారులకు అందిస్తారు. వీరిలో స్థానిక యువత, మాజీ సైనికులు, స్థానిక పోలీసు సిబ్బంది ఉంటారు. వీరికి శిక్షణ ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమాజం ఐక్యంగా నిలబడి పోరాడి గ్రామస్తులకు ఆత్మరక్షణ సామర్థ్యాన్ని అందిస్తాయి. దాంతో టెర్రరిస్టులు భయంతో బతకాల్సిన పరిస్థితులు తగ్గిపోతాయి. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులకు గట్టి సమాధానమిస్తామని అంతకుముందే ప్రకటించారు. ఈ క్రమంలో ఈ వీడీజీ గ్రూప్స్ను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, నార్థన్ కమాండర్ లాంటి విభాగాలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో ఎంతో అనుభవం కలిగి ఉండడంతో వాళ్ళే ఈ విలేజ్ గార్డ్స్కి అత్యంత సమర్థవంతమైన శిక్షణను అందిస్తున్నారు. సైన్యం, పోలీసులకు సిఆర్పిఎఫ్ వీరికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆపరేషనల్ సమన్వయం పెరుగుతోంది. ఇది ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లను నిర్మూలించేందుకు మన సైన్యం డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ లాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. వీటికి వీడీజీ గ్రూప్లను పరిచయం చేయడం ద్వారా వారి సామర్థ్యం కూడా పెరుగుతుంది. టెర్రరిస్టులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో దాక్కునే అవకాశం ఉన్నందువల్ల సైన్యం విలేజ్ డిఫెన్స్ గార్డులకు గెరిల్లా యుద్ధ వ్యూహాలు, సెర్చింగ్ ఆపరేషన్లపైన కూడా శిక్షణ ఇస్తుంది. మరోవైపు మన సైన్యం సన్నద్ధతకు విలేజ్ డిఫెన్స్ గార్డులకు ట్రైనింగ్ను చూసి పాకిస్తాన్కి కూడా పాతలు పెట్టుకుంటుంది. పీఓకేలో స్థానిక ప్రజలకు ఇలాంటి ట్రైనింగే వాళ్ళు ఇస్తుంటారు. భారత సైన్యం చేసే దాడుల్ని తిప్పుకొట్టేందుకు శిక్షణ కార్యక్రమాలను పెంచినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణని వేగవంతం చేసింది. ఈ విలేజ్ గార్డులు కూడా స్థానిక సమాచారాన్ని అందించడంలో సహాయపడుతున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు కూడా ఆశిస్తున్నారు. మరి ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఎంతవరకు సైన్యానికి ఉపయోగపడతాయి? రాబోయే రోజుల్లో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని కానీ ఆర్మీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా? దీనిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.